హలో హాయ్ అండి, అందరికి నమస్కారం. అరుణ్ శివ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్వర ప్రసాదను. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో జియో హాట్స్టార్లో మంచి కథనంతో చక్కగా నడుస్తున్న ఇంకొక సీరియల్ గుండెల్లో గుడిగంటలు. ఈ సీరియల్ కూడా చాలా బాగుంటుందండి. దాని గురించి కొద్దిగా విశ్లేషణగా మీకు కొన్ని విషయాలుగా తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. అదేమిటంటే, ఈ సీరియల్లో ఒక భార్యాభర్తలు, ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు ఒక కారు డ్రైవర్గా చేస్తుంటాడు, వృత్తి కొనసాగిస్తుంటాడు. అతను ఉన్నది ముక్కుసూటిగా మాట్లాడి చక్కగా తను లైఫ్ని తను జర్నీ చేస్తుంటాడు. తర్వాత రెండో కొడుకేమో అతను బాగా చదువుకొని ఉద్యోగం లేక ఇంట్లో ఏం చెప్పలేక రోజు వెళ్ళి పార్కులో ఉంటూ ఇంటికి వస్తూ అలా చేస్తూ తను ఆ పాత్రలో ఒక రకమైన పాత్రలో ఆ రెండో కొడుకు. మూడో కొడుకేమో చదువుకొని ఒక హోటల్లో ఏదో సెక్షన్లో అకౌంట్ సెక్షన్లో దీనిలో పనిచేస్తూ అతను మూడో కొడుకు. ఈ పెద్ద కొడుకు రెండో కొడుకు వివాహాలు అయిపోతాయండి. తర్వాత ఈ మూడో కొడుకు ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ ప్రేమించి అమ్మాయిని ఇంట్లో చెప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. బయట తీసుకెళ్ళి స్నేహితుల ద్వారా, కొందరి ద్వారా ఆ వదిన పెద్ద అన్నయ్య పేరు బాలు అండి, వదిన పేరు మీనా. ఈ మీనాని సహకారం తీసుకొని పెళ్లి చేసుకుంటాడు చిన్న కొడుకు. ఇదే క్రమంలో ఈ మూడవ కొడుకు అతను ప్రేమించిన అమ్మాయి తాలూకా తల్లిదండ్రులతో పడిన ఇబ్బందులు, అలాగే ఈ బాలు తండ్రి ఆయన గతంలో ఒక డ్రైవర్గా చేసేవారని మనకు చెబుతారండి. అలాగా వారి ఇరుగు పొరుగు వారు, ఈ మీనా తల్లి, చెల్లి, తమ్ముడు, ఈయన స్నేహితుడు పాత్రలో, వాళ్ళ నాన్నగారి స్నేహితుల పాత్రలో భార్యాభర్తలు, ఇలా కొంతమందితో చక్కగా సీరియల్ని ఎంతో రసవత్తరంగా నడుపుకెళ్తారండి. ఈ సీరియల్లో నేను చూస్తుంటాను. నేను సామాన్యంగా సీరియల్ చూడనండి, ఎందుకంటే మనం అది మామూలుగా కొద్దిగా స్క్రీన్ ప్లే స్లోగా ఉంటుంది. నేను ఎప్పుడైనా చూసేటి సినిమాలు అయినా చూసేవాళ్ళం. ఇప్పుడు సీరియల్ అనుకోకుండా మా సుజాత చూస్తుందని చెప్పి నేను కూడా చూడడం బిగించేసినాను. ఈ సీరియల్ కూడా నాకు కొద్దిగా మనసుకు హత్తుకుంది, అది మీకు తెలియచేద్దాం. దానిలో కొన్ని మన జీవితానికి ఉపయోగపడే ఉన్నాయి, దానిలో మనం తీసుకుని మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నాను అండి. ఇదేమిటంటే, ఈ ముగ్గురు కొడుకులకి పెళ్ళిళ్ళు అయిపోతాయి. వీరి సంపాదనలో వచ్చే సమస్యలు, వీళ్ళ మధ్యలో వచ్చే మాటలు, సూటిపోటి మాటలు. తల్లి ఏమో ఈ బాలు అనే అతను వ్యక్తి చిన్నప్పుడు తను పుట్టిన తర్వాత కొంతకాలం వేరే వాళ్ళ దగ్గర పెరుగుతాడు, వాళ్ళ నాయనమ్మ దగ్గర. అప్పుడు బాలు వలన కుటుంబానికి ఏదో నష్టం జరిగిందని చెప్పి ఆమె వ్యతిరేకతగా ఉండడం తల్లి బాలుతో. అలా సంఘటనలన్నీ చక్కగా ముడిపెట్టి చాలా చక్కగా రసవత్తరంగా సీరియల్ చక్కగా తీసుకెళ్తున్నారండి. చాలా బాగుంది సీరియల్. ఇదేంటంటే, తండ్రి కొడుకులు కోడళ్ళ మధ్యన తండ్రి బాధ్యత వహించాల్సిన విషయాలు, అలాగే తండ్రి పట్ల కొడుకులు, కోడళ్ళు, ఇవన్నీ వీటి గురించి. తర్వాత మధ్యతరగతిలో ఉంటే బాగా వాళ్ళని చేసుకుంటే ఆడపిల్లల్ని పడే సమస్యలు ఆ కోడల రూపంలో,
అలా కొన్ని కొన్ని పాత్రల్లో చక్కగా చూపించి చాలా బాగా ముందుకు తీసుకెళ్తారండి ఈ సీరియల్ని. అలాగే బాలు పాత్రలో మరి అతను నాకు పేరు తెలియదండి. బాలు పాత్రలో అతను చాలా బాగా విడిగా పేరు మనకు తెలియదు. బాలు పాత్రలో అతను చాలా బాగా చేస్తున్నాడు. అతనికి మంచి భవిష్యత్తు ఉంటుంది. మీనా పాత్రలో కూడా అమ్మాయి కూడా చక్కగా ఒక సాంప్రదాయంగా ఒక పద్ధతిగా ఒక మన ఆడపడుచులాగా ఉండి అమ్మాయి కూడా చక్కగా చేస్తుంది. మిగిలిన పాత్రలు ఎవరికాళ్ళు కూడా వాళ్ళ పరిధి మించి లేకుండా చక్కగా దర్శకుడు గారు ఆయన చక్కగా బాగా చేయించుకుంటూ వస్తున్నారు. కార్తీక దీపం సీరియల్ లాగా ఆయన తర్వాత ఈయన కూడా మంచి స్క్రిప్ట్ రైటర్, మంచి రచయిత అనమాట. ఆ సీరియల్ నా మనసుకి ఎంతో హత్తుకుందండి. మీరు తప్పకుండా చూడండి. ఎందుకంటే అది ఫ్యామిలీ భార్యాభర్తల బంధం గురించి కార్తీక దీపం అండి. ఇది అన్నదమ్ముల కుటుంబమే ఇది కూడా. కాకపోతే ఇది అన్నదమ్ముల మధ్యన ఒకళ్ళ ముగ్గురు అన్నదమ్ములు ఉంటే ముగ్గురు మనస్తత్వాలు ఎలా ఉంటాయి, మధ్యతరగతిలో ఉన్న తండ్రి వాటిని ఎలా ఎదుర్కొంటాడు అనే సీరియల్తో ముందుకు వెళ్తుంది. మీరు అవకాశం ఉన్నవారు ఇప్పుడు ఆడవాళ్ళు చాలామంది చూస్తున్నారు, చూడని వాళ్ళు చూడండి, బాగుంటుంది సీరియల్. అలాగే మగవాళ్ళు కూడా చూడండి సీరియల్, చూడదగ్గ దానిలో సమస్య ఏం లేదు. మనకు కావాల్సింది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ విత్ మనకి లైఫ్ మెమొరీ, మనకి మన 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 జీవితాన్ని మనం చూసుకున్నట్టు మన కుటుంబాల్లో జరిగినవి చూస్తున్నట్టుగా ఉంటుంది ఈ సీరియల్స్లో. ఏంటంటే ఇది ఒకరికొకళ్ళు నేను గమనించింది ఏంటంటే ఈ సీరియల్లో ఒకరికొకళ్ళు అవసరానికి మించి విపరీతంగా మాటలు అనుకోవడం, పగలు ప్రతీకాలు నాకు ఏమి కనిపించలేదండి. ఏదో లిమిట్గా మామూలుగా ఇంట్లో ఒకరికొకళ్ళు ఏదో అసూయతో ఉన్నట్టుగా అలా పెట్టినట్టుగా పెట్టారు. చాలా చక్కగా దర్శకుడు గారు ఈ వీడియో రూపంలో దర్శకుడు గారికి, నిర్మాత గారికి, ఈ బాలు పాత్రలో వేసిన యువకుడికి, మీనాకి, ఆయన తండ్రి పాత్రలో వేసిన ఆయన గురుగారికి, ఆయన కూడా చాలా చక్కగా చేస్తారండి. ఆయనకి, ఆయన భార్య కింద వేసిన మేడం గారు ఆమె చక్కగా చేస్తారు. అలాగే అందరూ ఎవరి వారి పాత్రల్లో చక్కగా మధ్యతరగతి వాళ్ళు మనం ఎలా ఉంటారు అనేది ఒక చక్కగా తీసుకుంటూ వచ్చారండి. మీరు తప్పకుండా వీక్షించండి. సెలవు రోజుల్లో వీక్షించి దానిలో ఉన్న మంచి ఏమిటనేది మనం గ్రహించుకొని మన నిత్య జీవితంలో ఉపయోగపడుతుందనేది నా భావన. ఎందుకంటే మనకి కీ పాయింట్లు అనేది ఇప్పుడు నాకు నా పెద్దలు, నా పరిచయస్తుల ద్వారా నేను అనుభవం నేర్చుకొని నేను ఈ రోజున ఛానల్ ద్వారా కొన్ని మీకు చెబుతున్నాను, ప్రతి ఒక్కరికి ఇలా అని. అలాగే ఆ దర్శకుడు గారు కూడా ఆ సీరియల్ ద్వారా మనకి బాధ్యతలు, కోడలు మామగారి పట్ల ఎలా ప్రవర్తించాలి, మామగారు కోడల పట్ల ఎంత బాధ్యతగా ఆ వయసులో ఉన్నప్పుడు ప్రవర్తించాలి అనేది కొన్ని ముఖ్యమైనవి ఉన్నాయండి. అది అవసరానికి వరకే ఆయన తీసుకొని దర్శకుడు గారు బాగా చేశారు. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.